వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిషిత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు పూలు జడ అల్లికలాగా ఎలా కట్టాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ మామూలుగానే 2 పూలు పెట్టాలండి. నెక్స్ట్ మనం ఎటువైపు ఆపోజిట్ ఒక పువ్వే పెట్టాలి. ఇదిగోండి చూడండి, వద్దండి, ఈ కింద పెట్టాలి పువ్వు. తర్వాత ఆ 2 పూలకు కలిపి వేయాలండి. నెక్స్ట్ ఒక పువ్వు పైకి ఒక పువ్వు కిందకి పెట్టి మనం పెట్టిన పువ్వుకి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పువ్వుకి మాత్రమే మెలిక వేయాలి. మామూలుగా పూలు కట్టినట్లుగానే ఉంటుంది. చూడండి, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది పాతకాలం వాళ్ళైతే దీన్ని కాలుతో కట్టడం ఏదో అంటారండి. అలాగే ఇది కాలుతో కాకుండా చేత్తో నేను మీకు ఎలాగో ఈజీగా నేర్పిస్తున్నానండి. చూడండి, నేను ఆల్రెడీ మీకు తెలిసినదే అని నేను స్కిప్ చేశాను. ఇది మీకు ఆల్రెడీ ఒకవేళ ఐడియాగా ఉన్నట్టయితే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే చూడండి. చాలా బాగుంటుందండి. ఇది కొంచెం పూలు పెట్టుకున్నా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ అయితే మాత్రం ఇది మనకి ఎన్ని పూలు కావాలో అన్నే కట్టుకోవాలి. ఎక్స్ట్రా కట్టుకుంటే మాత్రం తెంపడానికి వీలు ఉండదు. మధ్యలో కానీ కట్ చేసామంటే అన్ని పూలు విడిపోతాయండి. చాలా బాగుంటుంది. నేను ఒకసారి మీకు చూపించాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇదండి, చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ అండి. చాలా నీట్గా చాలా బాగుంటుంది. మీకు తెలియదని మీకు తెలుసో తెలీదో మీకు చూపించాలని చెప్పి నేను చేశానండి ఈ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.